లోపలికి వెళ్ళి గణపతులు చూసే ముందు ఫటాఫట్ ఒక లైక్ అయితే కొట్టి సపోర్ట్ అయితే చేయండి. గణపతి వచ్చేసి మనకి మల్హారీ గణపతి, మనకి 3 పీసులు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. 3 పీసులు దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి సిట్టింగ్ పొజిషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అట్లనే మనకి మైండ్ బ్లాక్ అయితే ఉంది. ఎస్ఎస్వి కళా ఆర్ట్స్ లోనే టాలెస్ట్ గణపతి, దాదాపు ఒక 25 ఫీట్స్ ఎబో అయితే ఉంటది. మనకి పైన చేతులు అయితే ఛత్రి అయితే వస్తుంది. మన గణపతి నిల్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సరం వినాయక చతుర్థికి మీరు ఎక్కడ చూడండి యూనిక్ మోడల్స్ తో, యూనిక్ డిజైన్లతో అయితే మొత్తం మన దీక్షితాన్ని అయితే ముంబై గణపతిలో చేయించింది. ఒక్కొక్క గణపతి చూసుకోవచ్చు మనకి ఆరాంసే సోఫాలో కూర్చున్నట్లయితే ఉంది గణపతి. మనకి గణపతి లుక్ కూడా అయితే నేను స్క్రీన్ మీద అయితే ఇస్తా, ఒక్కసారి అయితే చూడండి. గణపతికి ఫినిషింగ్ ఈ గణపతి చూసుకోవచ్చు మనకి బజరంగ్ వాలి చూసుకోవచ్చు. గణపతి స్టిల్ ఫినిషింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఫ్రెండ్స్ బుకింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది. ఇక జల్దీ అయితే రారి బుకింగ్ అయితే చేసుకోండి. గణపతులు చూసుకోవచ్చు బుకింగ్ అయితే మనకి శివ తాండవం, మన గణపతి అయితే శివుని తాండవం చేస్తున్నట్లయితుంది. మన గణపతికి మనకి సింహాసనం మీద కాలు పెట్టి కూర్చున్న గణపతి స్టిల్స్ అయితే ఇక్కడ వైబ్ అయితే చూడండి. మనకి మీకైతే ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ ఐడల్స్. ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను వచ్చేసి అయితే కోరుట్ల మన ఎస్ఎస్వి కళా ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చిన. ఫ్రెండ్స్ మన ఎస్ఎస్వి కళా ఆర్ట్స్ అప్డేట్ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక మన ఈ వీడియోలో అయితే పర్టికులర్ గా మన ఎస్ఎస్వి కళా ఆర్ట్స్ షెడ్ లో అయితే ప్రతి ఒక్క గణపతిని డీటెయిల్ గా అయితే దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం. ఫ్రెండ్స్ అట్లనే ఇయర్ మన ఎస్ఎస్వి కళా ఆర్ట్స్ షెడ్ లో అయితే మన ఇయర్ వినాయక చతుర్థికి మీరు ఎక్కడ చూడని యూనిక్ డిజైన్లతో, యూనిక్ మోడల్స్ అయితే మొత్తం ముంబై గణపతులు అయితే మన దీక్షితాన్ని అయితే మేకింగ్ అయితే చేయించిండు. ఒక్కొక్క గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. అట్లనే ఇక్కడున్న గణపతులు తీసుకుపోయి మన గల్లీ మండపాల్లో కూర్చోబెడితే జనాలు అయితే మళ్ళీ వచ్చి అయితే చూస్తారు. అట్లనే ఇక ఒక్కసారి మీరు వచ్చి విజిట్ చేశారంటే షాక్ అవుతారు. మన వెనకాల కూడా గణపతులు చూసుకోవచ్చు. మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఒక్కొక్క గణపతి అయితే దాదాపు 18 ఫీట్స్ ఎబో ఉన్నాయి. అట్లనే మనకి 5 ఫీట్స్ నుంచి పట్టుకుంటే ఇయర్ మనకి 25 ఫీట్స్ వరకు అయితే ముంబై గణపతులు, అన్ని ముంబై గణపతులు మేకింగ్ చేయించే ఉన్న ఒక్కొక్క గణపతి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. చలో పదండి చూసేద్దాం. అక్కడ ఉన్న షెడ్ లో అయితే ప్రెసెంట్ అయితే మనకి మొత్తం ముంబై గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగినాయి. అటు పక్క కూడా అయితే ఉన్నాయి. మొత్తం ఒక్కొక్క గణపతి ఒక్కొక్క మోడల్ కి 3 పీసులు అయితే ఉన్నాయి. జల్దీ అయితే రారి బుకింగ్ అయితే చేసుకోండి. ఒకసారి అడ్రస్ అయితే చూసుకోండి. మనకి ఇది కోరుట్ల రోడ్డు, కోరుట్ల నుంచి మెట్పల్లి వైదార్లో మనకి లెఫ్ట్ సైడ్ లో అయితే బోర్డు అయితే ఊపడతా ఉంటది. ఫ్రెండ్స్ ఇక్కడ గణపతులు చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ప్రెసెంట్ ఏంటంటే అన్ని గణపతులు అయితే మేకింగ్ జరిగినాయి. మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. లోపలికి వెళ్ళి గణపతులు చూసే ముందు ఫటాఫట్ ఒక లైక్ అయితే కొట్టి సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి మహారాజా సిట్టింగ్. ఈ గణపతి చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి ఇది వచ్చేసి మల్హారీ గణపతి. గణపతి హైట్ వచ్చేసి మనకి 18 ఫీట్స్ ఎబో అయితే ఉంది. ఒక్కసారి గణపతి లుక్ చూసుకోవచ్చు మామ, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మన గణపతికి చూసుకోవచ్చు క్యాప్, మల్హారీ క్యాప్ అయితే ఇచ్చారు. ఫినిషింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు మనకి ఒక్కసారి నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. మనకి గణపతులు అయితే ఒక 3 అయితే అవైలబుల్ అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఒకటి, ఇది కూడా అయితే మనకి మల్హారీ గణపతి. ఇది కూడా చూసుకోవచ్చు మల్హారీ గణపతి. ఒక్కసారి లుక్ చూసుకోవచ్చు మల్హారీ గణపతి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి ఇంకా బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అయితే చేసి కలరింగ్ వేస్తే మటుకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి మహారాజా సిట్టింగ్. మన గణపతి అయితే సింహాసనం మీద అయితే కాలు పెట్టి కూర్చున్న స్టిల్ చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి ఫినిషింగ్ వర్క్ అయితే జరిగింది ప్రెసెంట్. మనకి గణపతి హైట్ వచ్చేసి కూడా మనకి ఒక 18 ఫీట్స్ అయితే ఉంటుంది. మనకి జ్యువెలరీ వర్క్ అటాచ్మెంట్ అయితే చేసి బ్యాక్గ్రౌండ్ ఇస్తే మటుకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రెసెంట్ ఒక 12 ఫీట్స్ గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. చాలా గణపతులు అయితే ఉన్నాయి. ఇవన్నీ అయితే ముందు అయితే మంచి అప్డేట్స్ కూడా అయితే ఇస్తూనే ఉంటారు, కలరింగ్ పడ్డాక, ఫినిషింగ్ జరిగాక. అట్లనే ఇప్పుడు మనం అవతలైతే ఇంకో షెడ్ అయితే ఉంది. ఆ షెడ్ లో కూడా అయితే గణపతులు అయితే ఇక నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. చలో పదండి చూసేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ గణపతులు చూసుకోవచ్చు, లోపలికైతే వెళ్దాం. ఇక్కడ చూసుకోండి మా ఒక్కసారి మీరు కనుక విజిట్ చేసిర్రు అంటే మీకైతే మొత్తం ముంబై వైబ్స్ అయితే అవపడతా ఉంటే ఒక్కొక్క గణపతి అయితే ఇక నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇది సర్కార్ గణపతి. ఫ్రెండ్స్ ఇక్కడ సర్కార్ గణపతి అయితే చూసుకోవచ్చు మనకి. ఫ్రెండ్స్ ఇంత పెద్ద సర్కార్ గణపతి మనకి కోరుట్లలో అయితే ఎక్కడైతే అవైలబుల్ అయితే లేదు. ఒక్కసారి గణపతికి జ్యువెలరీ వర్క్ కూడా చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. గణపతి హైట్ వచ్చేసి మనకి 18 ఫీట్స్ ఎబో అయితే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ కూడా అయితే వస్తుంది. ఒక్కసారి ఫినిషింగ్ వర్క్ చూసుకోవచ్చు మనకి ఇచ్చి పడేసిర్రు. చూసారుగా మనకి జ్యువెలరీ వర్క్ కూడా అయితే అటాచ్మెంట్ అయితే జరిగింది.
గణపతి కూర్చున్న స్టిల్ కూడా చూడవచ్చు. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అవుతుంది మనకి ఇక్కడ. ఇది మొత్తం సర్కార్ గణపతిలే ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతి. మన గణపతి హైట్ వచ్చేసి మనకి ఇది కూడా ఒక 16 feet అయితే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అయితే అటాచ్మెంట్ అయితే జరుగుతున్నది. ఈ గణపతికి హైలైట్ ఏంటంటే మనకి టోటల్గా అయితే 6 hands అయితే వచ్చినాయి. గణపతి ఫినిషింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. చూసారుగా గణపతి మహారాజా సిట్టింగే. ఇది 2 మోడల్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. స్టాండింగ్ గణపతి లాస్ట్ అప్డేట్లో కూడా అయితే చూపించిన. మనకి ఈ గణపతికి హైలైట్ ఏంటంటే టోటల్గా అయితే 6 hands అయితే వచ్చినాయి. మనకి ప్రజెంట్ గణపతులు అయితే నిలబడ్డాయి. మనకి కింద ఏమి ఇస్తారు, ఫినిషింగ్ ఎట్లా ఉంటుంది, కలరింగ్ ఎట్లా ఉంటుంది అని నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తా ఫ్రెండ్స్. అట్లనే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జల్దీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి. మంచి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటా. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇది వచ్చేసి స్టాండింగ్ గణపతి. చూసారుగా గణపతి హైట్ వచ్చేసి కూడా మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. చూసుకోవచ్చు స్టాండింగ్ గణపతి. ఇక మనకి కింద అయితే బేస్ అయితే రెడీ అయితే చేశారు. మనకి ఇక్కడ గుర్రాలు వస్తాయా, సింహాలు వస్తాయా అనేది నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తా. ఒక్కసారి చూసుకోవచ్చు గణపతి లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇది వచ్చేసి సర్కార్ గణపతి. మనకి ఇది వచ్చేసి గుర్రాల మీద నిల్చున్న గణపతి. చూసారుగా ఇక్కడ చూసుకోవచ్చు. ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు. ఇదైతే మనకి నెక్స్ట్ లెవెల్ మోడల్. మనకి మహారాజా సిట్టింగ్ చూసుకోవచ్చు. గణపతి కూర్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్. ప్రజెంట్ అయితే మనకి బ్యాక్గ్రౌండ్ అయితే అటాచ్మెంట్ అయితే జరుగుతున్నాయి. చూసుకోవచ్చు గణపతి కూర్చున్న స్టిల్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి జ్యువెలరీ వర్క్ కూడా అయితే అటాచ్మెంట్ అయితే జరిగింది. చూసుకోవచ్చు 1, 2 ఈ లైన్ మొత్తం ఈ 3 గణపతులు అయ్యి ఇక్కడైతే మనకి స్టాండింగ్ గణపతి. చూసారా ఫ్రెండ్స్. అట్లా ఇక్కడ చూసుకోవచ్చు మనకి హరహర మహాదేవ స్టైల్లో ఉన్న గణపతి. మనకి శివుడి తాండవంలో ఉన్న గణపతి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. గణపతికి హైలైట్ ఏంటంటే మనకి 6 hands అయితే వచ్చినాయి. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి గణపతి చేతులు అయితే శేషనాగ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి కూడా మనకి దాదాపు ఒక 18 feet అబోవ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అట్లనే ఈ గణపతికి ఆపోజిట్లో ఇంకో గణపతి చూసుకోవచ్చు. మనకి మల్లాహారి గణపతి. చూసారుగా మనకి మల్లారి గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చింది. మనకి క్యాప్ కూడా చూసుకోవచ్చు. మల్లారి క్యాప్. ఈ గణపతికి కూడా హైలైట్ ఏంటంటే మనకి టోటల్ 6 hands అయితే వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు క్యాప్. అట్లానే చేతులలో కూడా చూసుకోవచ్చు. మనకి అన్ని అయితే అటాచ్మెంట్ అయితే జరిగింది. ఫినిషింగ్ వర్క్ అయితే జరిగి కలరింగ్ అయితే రెడీగా అయితే ఉన్నాయి. ఇంకా మనకి కొద్దిగా కింద అయితే బేస్ అయితే రెడీ అయితే చేయలేదు. చూసారుగా ఇది వచ్చేసి మనకి మల్లారి గణపతి. మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఒక్కసారి స్క్రీన్ మీద కూడా అయితే మీకైతే గణపతి ఫోటో అయితే పెడతా చూడండి ఫ్రెండ్స్. అట్లనే ఈ ఇయర్ మన ఎస్ఎస్వి కలర్స్ అయితే గణపతులు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మొత్తం మనకి ముంబై వైబ్స్ అయితే ఇవ్వబడతా ఉంది. ప్రెసెంట్ అక్కడ 5 feet నుంచి పట్టుకుంటే 25 feet వరకు అయితే మొత్తం ముంబై గణపతులు అయితే మేకింగ్ చేయించిన మన దీక్షిత్ అయితే. ఈ గణపతి లుక్ కూడా చూసుకోవచ్చు. సిట్టింగ్ పొజిషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి సింహాసనం మీద కాలు పెట్టి కూర్చున్న గణపతి. జ్యువెలరీ వర్క్ కూడా ఎదడం అయితే జరిగింది. మనకి ఇంకా బ్యాక్గ్రౌండ్లో కూడా అయితే వస్తాయి గణపతులకి. ప్రతి ఒక్క గణపతి అయితే ఒక్కసారి చూడండి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఒక్కొక్క గణపతి ఒక్కొక్క స్టిల్ 3 పీసులు అయితే ఉన్నాయి. ఇక ముందు వస్తే మీకు నచ్చిన గణపతి బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి బజరంగ్ బలి. చూసారుగా మన గణపతి కూర్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి ఒక 14 feet అయితే ఉంటుంది. చూసారుగా మనకి 6 packs అయితే ఇచ్చారు గణపతికి ఫ్రెండ్స్. అట్లానే మీకు ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. ఈ గణపతి వచ్చేసి మనకి సోఫాలో కూర్చున్న గణపతి. ఒక్కసారి చూడండి సోఫాలో కూర్చున్న గణపతి కూర్చున్న స్టిల్ కూడా నెక్స్ట్ లెవెల్ అవుతుంది. మనకి ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది. బ్యాక్గ్రాఫ్లో అయితే శేషనాగ్ అయితే ఇస్తారు. అట్లనే మనకి ఇక్కడైతే పొడవ టైప్లో అయితే వస్తుంది. ఇంకా మేకింగ్ జరగాలి. పూర్తిగా మేకింగ్ జరిగాక కూడా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటా. గణపతి కూర్చున్న స్టిల్ చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే. ఇవి కూడా అయితే ఒక 3 పీసులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు స్టాండింగ్ గణపతి. మనకి కింద బేస్ అయితే రెడీ అయితే చేసి ఉంచారు. ఇంకా మనకి గణపతి నిల్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. సిట్టింగ్ పొజిషన్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. చూసారుగా అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. గణపతికి హైలైట్ ఏంటంటే మనకి టోటల్గా ఒక 6 hands అయితే వచ్చినాయి. మన గణపతి కూర్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి కల్కి అవతారంలో ఉన్న గణపతి. మనకి గుర్రం మీద స్వారీ చేస్తున్న గణపతి చూసుకోవచ్చు. చూసారుగా గుర్రం మీద అయితే గణపతి కూర్చున్న స్టిల్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లనే ఇటు ముందుకైతే వెళ్దాం. ఇక్కడ చూసుకోవచ్చు అన్ని సిట్టింగ్ పొజిషన్లు అయితే ఉన్నాయి. గణపతులన్నీ డిఫరెంట్గా అయితే ఉన్నాయి. చూసారుగా ఇక్కడ చూసుకోవచ్చు మనకి మంచిగా అయితే అవపడుతుంది. మనకి కల్కి అవతారంలో ఉన్న గణపతి గుర్రం మీద అయితే భారీ చేస్తున్న గణపతి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి సర్కార్ గణపతికి అయితే
జ్యువెలరీ వర్క్ అయితే అటాచ్మెంట్ అయితే జరుగుతుంది. ఫినిషింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. గణపతి హైట్ వచ్చేసి కూడా మనకి దాదాపు ఒక 15 ఫీట్స్ అయితే ఉంటుంది సర్కార్ గణపతి. మన దీక్షిత ఎస్ఎస్వి కళా ఆర్ట్స్ షెడ్లో అయితే మన సర్కార్ గణపతి అయితే 15 ఫీట్స్ది, అట్లనే మనకి 18 ఫీట్స్ది అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. జల్దీ అయితే రారి బుకింగ్ అయితే చేసుకోండి. గణపతి మటుకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఒక్కసారి మీరు కూడా చూసుకోవచ్చు, ఫినిషింగ్ వర్క్ చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ప్రతి ఒక్క గణపతికి జ్యువెలరీ వర్క్ కూడా అయితే అటాచ్మెంట్ అయితే చేసి మనకి రెడీ అయితే చేస్తుండే దీక్షిత అయితే. చూసారు ఇక్కడ కూడా అయితే డిఫరెంట్ గణపతులు అయితే ఉన్నాయి. ఇంకా ముందు అయితే మంచి అప్డేట్స్ కూడా తీస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క గణపతి అయితే ఒక్కొక్క 3 పీసులు అయితే ఉన్నాయి. ఒక్కొక్క గణపతి మనకి 9 బ్లాక్ అయితే ఉంది గణపతులు చూస్తుంటే. ఇక ముందు అయితే మనకి కలరింగ్ చేసి వాటికి బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ చేసాకైతే మనకైతే ఒక లుక్ అనేది అయితే వస్తుంది. ఇక బుకింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది. ప్రస్తుతం అయితే జల్దీ అయితే రారి బుకింగ్ అయితే చేసుకోవాలి. గణపతులు అయితే ఆల్రెడీ బుకింగ్ అయితే అయిపోతున్నాయి, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి సర్కారే చూసిర్రుగా గణపతులు. ఇవైతే 12 ఫీట్స్ గణపతులు చూసుకోవచ్చు, మేకింగ్ అయితే జరుగుతుంది. ఈ లైన్ మొత్తం మనకి 12 ఫీట్స్. సో ఫ్రెండ్స్ చూసారుగా 12 ఫీట్స్ గణపతులు కూడా అయితే అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటా. ఫస్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి ఫ్రెండ్స్. అట్లానే మనకి లాస్ట్ ఇయర్ ఇక్కడ డిస్ప్లే గణపతులు పెట్టారు కదా, దాంట్లో కూడా అయితే కొన్ని గణపతులు అయితే ఉన్నాయి. అవి చూసేద్దాం, చలో పదండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వెళ్ళే ముందు అయితే ఇక్కడ గణపతి కూడా చూసుకోవచ్చు. మనకి తొండం అయితే డిఫరెంట్గా అయితే ఇచ్చారు. గణపతి కూర్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉన్నాయి ఇంకా గణపతులు చూసుకోవచ్చు. స్టిల్స్ డిఫరెంట్ స్టిల్స్ మొత్తం. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి గణపతికి అయితే మొత్తం 5 తలకాయలు అయితే వచ్చినాయి. గణపతి నిల్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. అట్లనే మన గణపతికి హైలైట్ ఏంటంటే ఒక టోటల్గా 10 హ్యాండ్స్ అయితే వచ్చినాయి. చూసిరుగా గణపతి గజ్జుమంటుంది ఫ్రెండ్స్. అట్లానే ఇటు ఆపోజిట్లో గణపతి చూసుకోవచ్చు. మనకి లాస్ట్ ఇయర్ అయితే ఒక ట్రెండ్ అయితే సెట్ చేసింది. మనకి మెట్ల మించి దిగుతున్న గణపతి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సర్కార్ గణపతి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి గణపతి హైలైట్ ఏంటంటే మన ఎస్ఎస్వి కళా ఆర్ట్స్లోనే టాలెస్ట్ గణపతి. దాదాపు ఒక 25 ఫీట్స్ ఎబో అయితే ఉంటుంది, చూసుకోవచ్చు. ఈ గణపతి వచ్చేసి ఒక 25 ఫీట్లు అయితే ఉంటుంది. ఈ గణపతికి హైలైట్ ఏంటంటే మనకి చేతుల ఛత్రి అయితే వస్తుంది. మనకి పైన చేతులు అయితే ఛత్రి అయితే వస్తుంది. మన గణపతి నిల్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చూసారుగా. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సిట్టింగ్ గణపతి, సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి ఇది చూసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మనకి దుర్గమ్మ వారి ఆర్చి గణపతి. సో ఫ్రెండ్స్ గణపతులు చూసారుగా, గణపతులు ఎట్లా అనిపించినాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. అట్లనే ముందు అయితే మంచి అప్డేట్స్ కూడా అయితే ఇస్తూనే ఉంటా ఫ్రెండ్స్. ఇక బాయ్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.